తెలంగాణ రైజింగ్ ఏపీలో వారికి కూడా ఉచిత బస్సు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రంలోని మూలమూలన అభివృద్ధి వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ మౌలిక సదుపాయాల ప్రణాళికలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న విడుదల చేయనున్న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లో ఈ సమగ్ర ప్రణాళిక వివరాలు ఉన్నాయి. గ్రామాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలను ఒకే నెట్వర్క్ లో అనుసంధానించడానికి ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. ఈ విజన్ డాక్యుమెంట్ లో ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ మాదిరిగా మరో 3 ప్రధాన రహదారి ప్రాజెక్టులు ప్రతిపాదించారు. ఇవి రాష్ట్ర భౌగోళిక రూపురేఖలను మార్చనున్నాయి. దీనిలో ఒకటి 770 కిలోమీటర్ల ప్రజావలయం రూరల్ రింగ్ రోడ్, ప్రస్తుతం ఉన్న రీజనల్ రింగ్ రోడ్ RRR వెలుపల దాదాపు 770 కిలోమీటర్ల పొడవున ఈ నూతన రింగ్ రోడ్ నిర్మించబడుతుంది. ఇది అనేక జిల్లా కేంద్రాలు, మండల ప్రధాన కార్యాలయాలు, ముఖ్య పట్టణాలను వేగంగా కలుపుతుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద నగరాలకు రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడుతుంది. తెలంగాణ మణిహారం బోర్డర్ రోడ్ రాష్ట్ర సరిహద్దు వెంబడి 1150 కిలోమీటర్ల పొడవున ఈ భారీ రింగ్ రోడ్ ను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది తెలంగాణ రాష్ట్రం చుట్టూ పూర్తిగా ఒక వలయంలా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీంతో పాటు 2550 కిలోమీటర్ల రేడియల్ రోడ్లు కూడా దీనిలో ప్రతిపాదించారు. 11 ముఖ్యమైన రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసి వాటిని మొత్తం 2550 కిలోమీటర్ల వరకు విస్తరిస్తారు. వీటిలో 375 కిలోమీటర్ల ఈస్ట్ వెస్ట్ కారిడార్, 430 కిలోమీటర్ల నార్త్ సౌత్ కారిడార్ ఉన్నాయి. ఈ రహదారుల విస్తరణతో జాతీయ రహదారులు 4983 కిలోమీటర్ల నుంచి 6500 కిలోమీటర్లకు, రాష్ట్ర రహదారులు 1687 కిలోమీటర్ల నుంచి 8600 కిలోమీటర్ల వరకు పెరగనున్నాయి. ఇది డ్రైవ్ పోర్ట్లు, పరిశ్రమలు, గోదాములు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. రహదారులతో పాటు ప్రభుత్వం హై స్పీడ్ రైల్వే కారిడార్లను, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ RRTS లైన్లను కూడా ప్రతిపాదించింది. ఇవి నగర క్లస్టర్లను హైదరాబాద్ తో అనుసంధానం చేస్తాయి. 2041 నాటికి హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైల్వే కారిడార్ 618 కిలోమీటర్లు, 2051 నాటికి ముంబై హైదరాబాద్ హై స్పీడ్ రైల్వే కారిడార్ 709 కిలోమీటర్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. RRTS కారిడార్ల వివరాల్లోకి వెళ్తే RRTS నెట్వర్క్ లో తెల్లాపూర్ జహీరాబాద్ 108 కిలోమీటర్లు, శంషాబాద్ గద్వాల్ 160 కిలోమీటర్లు, చెర్లపల్లి వరంగల్ 120 కిలోమీటర్లు, మేడ్చల్ నిజామాబాద్ 135 కిలోమీటర్ల మార్గాలు ప్రతిపాదించారు. ఈ తెలంగాణ రైజింగ్ విజన్ ద్వారా గ్రామాలు, పట్టణాలు, పరిశ్రమల మధ్య కనెక్టివిటీ పెరిగి రాష్ట్రానికి పెట్టుబడులు పెరగడం, ఉద్యోగావకాశాలు రావడం, ప్రాంతీయ అసమానతలు తగ్గడం, తద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవ్వడం ఖాయమని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇక ఏపీ విషయానికొస్తే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం 50% రాయితీ ఇస్తుండగా మహిళల తరహాలోనే వారికి పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే దివ్యాంగులను రాజకీయాల్లో ప్రోత్సహించడం కోసం అన్ని స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ఎక్స్ ఎఫిషియన్సీ సభ్యులుగా అవకాశం, శాప్ ద్వారా దివ్యాంగులకు క్రీడా కార్యక్రమాలు, టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లలో దివ్యాంగులకు ఇళ్లు, వినికిడి లోపం ఉన్న వారికి ప్రత్యేక డిగ్రీ కాలేజీలు ఏర్పాటు, ఇలా మొత్తంగా దివ్యాంగులకు సీఎం చంద్రబాబు 7 వరాలను ప్రకటించారు. మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం మా డి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.